భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరచూ బ్రేక్ డౌన్పై ఆరా తీశారు. 1988లోనే పామాయిల్ ఫ్యాక్టరీ కోసం స్థలం సిద్ధం చేసినట్లుగా తుమ్మల తెలిపారు. దేశంలో 13 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగులు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల ఎకరాలు సాగు ఉందన్నారు. రైతు శ్రమ వృధా కాకూడదని, పామాయిల్ని ప్రైవేటు పరం కానివ్వలేదని తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో సాగు తమ లక్ష్యమని వివరించారు. యుద్ధం వల్ల రెడ్ సీ అని ఉంటుంది, ఎర్ర సముద్రం, వాడలు అందుట్లో నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వానికి ఆటంకం ఏమొచ్చిందంటే రెడ్ సీని క్లోజ్ చేశారు యుద్ధం వల్ల. చైనా నుంచి మనకి 70% ఇంపోర్ట్ ఉండేది యూరియా, అది వాళ్ళు ఆపేశారు. తర్వాత మన రామగుండం మూతపడింది, ఇక్కడ నాగార్జున ఫర్టిలైజర్స్ ఆంధ్రాలో మూతపడింది. నేనేం చేశానంటే గుజరాత్ నుంచి, భోపాల్ నుంచి, వేరే ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చాను. నిన్నటి నుంచి మొన్నటి నుంచి రోజుకు 2-3 రేకులు వస్తున్నాయి. గంగవరం పోర్టుకి, అదేవిధంగా కృష్ణపట్నం పోర్టుకి, అదేవిధంగా కరేకల్ అని తమిళనాడు పోర్టుకి వస్తున్నాయి. రోజు కంటిన్యూగా అన్ని జిల్లాలకి పంపిస్తున్నా. మీకు నిన్న కూడా మేము పంపించాం. ఏ రోజు ఏ ఓడ వస్తుంది, ఏ రైలు వస్తుంది, ఏ జిల్లాకి ఎంత వెళ్తుంది అని చెప్పేశారు. రైతులు ఆందోళన పడాల్సిన పని లేదు. 2 లక్షల టన్నులు ఈ నెలలోనే రావాలి. నాకు వరి పొట్టకొచ్చింది, మొక్కజొన్న కూడా ఇప్పుడే వేస్తాము, పత్తికి కూడా ఇప్పుడే వేస్తాము. తెలంగాణ మొత్తం భూభాగం కూడా